నమస్కారాలు అండి. సామ సతీష్ గారు చాలా సింపుల్ గా చెప్తారండి, రెండే మాటలు ఆయన గురించి నాకు తెలిసినంత వరకు. ఆయన మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసి. కాకినాడలో ఆయన పుట్టడం, చాలా సామాన్యుడిగా ఎదగటం. ఆయన ఒక డిప్యూటీ ఒక ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయ్యారట. ఏమంటే ఎవరైనా ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయితే అక్కడితో రిలాక్స్ అయిపోతారు హ్యాపీగా. కానీ ఆయన అక్కడితో ఆకుండా ఆ ఉద్యోగాన్ని రిజైన్ చేసి వ్యాపారంలోకి రిజిస్టర్ చేయడం, ఆ వ్యాపారం ఒకటి కాదు రెండు కాదు దేశవ్యాప్తంగా వ్యాపారంలో నిలదొక్కుకోవడం అంటే అది ఆషామాషి విషయం కాదండి. ఈవేళ సానా సతీష్ గారు మన ముందున్నారు కాబట్టి రాజ్యసభ సభ్యులు ఎంతో మంది రాజ్యసభ సభ్యులు చేశారు. ఆయన ఒక రాజ్యసభ సభ్యుడు అనుకుంటే పొరపాటు. ఆయనలో ఉన్న ఒక గొప్ప క్వాలిటీ, ఒక అరుదైన క్వాలిటీ చెప్తాను మీకు ఈరోజు. ఆయన ఇక్కడ వరకు ఈ రోజు వరకు ఆయన వేసిన ప్రతి అడుగు కేవలం ఆయన కష్టం, ఆయన టాలెంటే తప్ప మరొకటి కాదు. ఇప్పటి వరకు ఆయన్ని రాజ్యసభ సభ్యుడిగా సెలెక్ట్ చేసిన వ్యక్తి ఆషామాషి వ్యక్తి కాదండి. భారతదేశంలో ఒక చరిత్ర కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఒకసారి కాదు రెండోసారి కూడా రాజ్యసభ సభ్యుడు సెలెక్ట్ చేశారు. అంటే మరి ఏముంది ఆయనలో, ఏముందని ఆలోచిస్తే ఒకసారి ఆలోచించి చూడండి. మన గోదావరి జిల్లా వ్యక్తి, మనతో పాటు పెరిగిన వ్యక్తి, ఆయన ఒక ఉద్యోగిగా సాధించడమే కాదు, వ్యాపారస్తుడిగా సాధించడమే కాదు, ఆయన అంతకు మించి రిస్క్ చేసి రాజకీయాలను అడిగేసి, ఏదో సినిమాలో ఉంటుందండి ఒక్క అడుగు అని, ఆయన వేసిన ఒకే ఒక అడుగు ఎక్కడ వేసాడో తెలుసా? కాకినాడ గల్లీ నుంచి ఢిల్లీలో వేసాడండి. రాజ్యసభలో వేసాడు ఒక్క అడుగు. ఆయన వేసిన మొదటి అడుగే 40 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి జాతీయ ఉపాధ్యక్షుడు వేసాడే. ఆయన వేసిన మొదటి అడిగే క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ కాదు, బీసీసీ ఇన్ఫ్రా మెంబరు. అరే మన గోదావరి జిల్లా వాసి. ఆయన వేసిన మొదటి అడుగు ఇక్కడ వరకు వేసిన ప్రతిదీ కూడా నేను చెప్తున్నానండి. ఆకులు లేకుండా మనం ఎవరు ఆయనకి ఓటేయలేదు. ఆయన ఓటైపోయినా ఓటేసిన నాయకులు మన మీద చూపించిన ప్రేమ కన్నా 3 ప్రేమ చూపిస్తాడు మన మీద. ప్రతి ఒక్కరిని పలకిస్తాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. ఇప్పటి వరకు ఆయన సాధించినంత ఆయన కష్టమే. ఆయన ఒక్కరి కష్టంతో ఎంత సాధించాడంటే మన జిల్లా వాసులు ఆయన వెనకాలంటే ఆయన వేసే 2వ స్టెప్ ఎలా ఉంటుందో ఆలోచించాడు, ఆయన వేసే 3వ స్టెప్ ఎలా ఉంటుందో ఆలోచించాడు. మన జిల్లాకి ఒక అండగా పండగ ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు సానా సతీష్ అని పంపించారు. మనం ఆయన వెనక నిలబడితే మన జిల్లాకి క్యాప్ తీసుకోవడం కాదు, మన జిల్లా అభివృద్ధిలో ఆయన మూల విరాట్ అవుతాడంలో ఏ విధమైన సంకోచం లేదండి. అలాంటి గొప్ప ఒక సాధారణమైన వ్యక్తి, ఒక అసాధారణమైన వ్యక్తి ఆయనలో దాగున్నాడు. అంటే ఒక అపరిచితుడు ఉన్నాడు ఆయనలో. మనకు కనిపించినప్పుడు మాత్రం మన అన్న కనిపిస్తాడు, మన తమ్ముడు కనిపిస్తాడు, మన బాబా కనిపిస్తాడు. ఆయన చూస్తే ఆయనతో ఒకసారి మాట్లాడితే ఏదో పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకసారి త్రివిక్రమంగా చెప్పారు. ఆయన ఒక వ్యసనం ఒకసారి అలవాటైతే ఇక మళ్ళీ పోవాలి. అలాగే సానా గారు కూడా ఒక వ్యసనం ఒకసారి కనెక్ట్ అయ్యి చూడండి, ఆయనకు ఒకసారి కనెక్ట్ అయ్యేవారు ఎవరు ఆయన్ని మళ్ళీ వదిలేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. దీనికి నేనే సాక్ష్యం. ఎంతో అవసరం ఉండే నన్నే శాంత స్వరంగా మార్చిపోతాడు ఆయన. ఆయనతో 6 నెలలు తిరిగితే 6 నెలలు తిరిగితే వాళ్ళే వీళ్ళు అవుతారు అన్నట్టు నాలాంటి వాడిని కూడా శాంత స్వరూపుగా మార్చి ఒక నాయకుడు ఎలా ఉండాలో ఆయన తీర్చిదిద్దే క్రమంలో ఇక ఈ జిల్లా గురించి, ఈ జిల్లా వాసిగా ఎంత ఆలోచిస్తాడో, ఆయనకి మనం ఎలా అన్నదాన్ని అందించాలి, ఆయన ఎలా తోడుండాలనే విషయం దయచేసి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆయనకు తోడుండాలని ఆయన తమ్ముడుగా, మీ అందరి తమ్ముడుగా కూడా నేను కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తానండి. సానా సతీష్ గారి నాయకత్వం, నారా సతీష్ గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. తర్వాత చెక్కాల గణేష్ గారిని అవకాశం కోరుతున్నాను. సభకు నమస్కారం. మరి నాటి గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారి యొక్క అభినందన సత్కార సభ కార్యక్రమానికి
స్థానిక శాసనసభ్యుడు హైదరాబాద్ ఆంధ్రాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి జిల్లా మంత్రివర్యులు మిత్రులు కార్మిక శాఖ మంత్రి వాల్తేరు సుభాష్ గారికి, అలాగే వేదిక మీద అలంకరించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు